నమస్తే. జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నిక వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. మరి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గోపీనాథ్ మృతి చెందడంతో జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రావడం జరిగింది. 3 ప్రధాన పార్టీలైనటువంటి తెలంగాణలో ప్రస్తుతం ఉన్న పార్టీలైనటువంటి ఇటు కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ ఆ స్థానాన్ని దక్కించుకోవాలన్న రేసులో ఉన్నాయి. ఎందుకంటే రాబోయే స్థానిక ఎన్నికల మీద ఆ ప్రభావం పడుతుంది కాబట్టి ఇప్పటికే సిట్టింగ్ స్థానం అయినటువంటి బీఆర్ఎస్ కూడా ఆల్రెడీ అభ్యర్థిని ప్రకటించింది. మాగంటి గోపీనాథ్ వాళ్ళ భార్య మాగంటి సునీతను అక్కడ అనౌన్స్ చేసిరు. ఆమె ఆల్రెడీ ప్రచారంలో పోతా ఉన్నది. సెంటిమెంట్ వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్న నేపథ్యంలో మాగంటి సునీతకు అక్కడ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిరు. ఇక కాంగ్రెస్ నుంచి చూస్తే 4 అభ్యర్థుల పేర్లు ఏఐసీసీకి పంపిస్తే నవీన్ యాదవ్ని ఖరారు చేస్తూ ఏఐసీసీ కూడా మొన్న ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక బీజేపీ అభ్యర్థి ఇంకా ఎవరనేది కూడా ఇప్పటికి కూడా స్పష్టంగా రాని పరిస్థితి కనబడుతూ ఉన్నది. ఇక అట్లనే వీసీకే పార్టీకి సంబంధించినటువంటి అంటే విముక్తి చిరుతల పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఇటు తెలంగాణ శ్యామును ఖరారు చేసింది కొద్దిసేపటి క్రితమే. ఇంతకన్నా ముందే మనం చూసినాం. ఈ జూబ్లీ హిల్స్ బరిలో వీసీకే పార్టీ తరఫున తెలంగాణ శ్యాముని బరిలోకి దించబోతున్నామని చెప్పేసి వాళ్ళ పార్టీ అధ్యక్షుడు అయినటువంటి ఆయన ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. దాని గురించి మనం అన్నతోని ఒకసారి మాట్లాడదామని వచ్చినాం. ఈ మధ్యకాలంలో మనం చూసినాం తెలంగాణ మొత్తం కూడా ఇటు ఎక్కడెక్కడైతే మార్వాడి వ్యాపారులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా యుద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ వ్యాపారులు తెలంగాణ వాళ్ళే ఉండాలి, వీళ్ళు వచ్చి నకిలీ దందా చేస్తూ తెలంగాణ వాళ్ళను దోపిడీకి గురి చేస్తూ ఉన్నారు, ఎక్కడి నుంచో తీసుకొచ్చిన సంప్రదాయాలు మన తెలంగాణ మీద రుద్దుతున్నారు, తెలంగాణ అస్తిత్వాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నారని చెప్పేసి ఆయన పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే అందరికీ. అన్నయ్యని అడుగుదాం, మరి ఈ రేసులో ఉండబోతా ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది కాబట్టి అది నిజమా కాదా, లేకపోతే పోటీలో ఆయన బలమేంది, ఆయన బలహీనతలేంది, ఎట్లా ముందుకు పోబోతా ఉన్నాడు ఏంది అనేది ఒకసారి అన్న మాటల్లోనే తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న బాగున్నా అన్న, ఎట్లున్నారు మీరు? ఎట్లున్నారు? అందరం బాగున్నామన్నా, మీరు ఎట్లున్నారు? కొద్దిసేపటి క్రితమే ఫేస్బుక్లో ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది. విముక్తి చిరుతల పార్టీకి సంబంధించినటువంటి మీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ఆయన ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. జూబ్లీ హిల్స్ బరిలో తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణ స్వామిను బరిలోకి దించబోతున్నామని చెప్పేసి పెట్టడం జరిగింది. అది నిజమేనా, వాస్తవమేనా? నిజమే. అంటే డాక్టర్ జిలకర సినన్న గారు మా అధిష్టానంతో మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర కమిటీతో చర్చించి, ఎందుకనంటే ఉప ఎన్నిక అనేది మనం ఏం తెచ్చుకున్నది కాదు, అనివార్యంగా అనారోగ్య కారణంతో చనిపోతే మాగంటి గోపీనాథ్ గారు వచ్చినటువంటి అది బీఆర్ఎస్ గతంలో ఎమ్మెల్యే. సరే, ఆయన ఆంధ్ర ఆయన అప్పటికి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఆంధ్ర ప్రజలైనా, తెలంగాణ ప్రజలైనా, లేకపోతే హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవ ఎవరైనా సరే ఆయన ఆదరించడం, గెలిపించడం అది వేరే విషయం. మేమంటున్నాం ఈ తెలంగాణలో ఉన్నటువంటి పార్టీ ఏ పార్టీ కూడా తెలంగాణ పార్టీ కాదు. ఇంతకుముందు టీఆర్ఎస్ ఉన్నప్పుడు దాని పేరు ఏం పేరు? తెలంగాణ రాష్ట్ర సమితి. బీఆర్ఎస్ అయినాక తెలంగాణ పార్టీ ఎట్టయితుంది? కదా బీఆర్ఎస్, భారత రాష్ట్ర సమితి అని పెట్టుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ కాదు, నెంబర్ 1. నెంబర్ 2 కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పార్టీ కాదు, అది ఢిల్లీ పార్టీ. బీజేపీ పార్టీ అయితే ఇక్కడిదే కాదు, దాని భావజాలమే బయట దేశ భావజాలం. దాని భావజాలం అంతా చూసినాం కదా, గవాయి గారి పైన దాడి చేసినటువంటి భావజాలం, గాంధీని చంపినటువంటి భావజాలం. హర్యానాలో ఒక డీజీపీ సూసైడ్ చేసుకున్నారు. ఎవరున్నారు అనుకున్నారు దాని వెనుకాల? బీజేపీ భావజాలం కలిగినటువంటి ఆఫీసర్లు ఉన్నారు అవతలి వల్ల. ఈ పార్టీలు ఏవి తెలంగాణ పార్టీలు కావు. కాబట్టి తెలంగాణ శ్యామ్ తెలంగాణ ప్రజల పక్షాన నిలబడతా ఉన్నాను. ఎట్లా సంతోషంగా ఉందా ప్రకటించడంతోనే? 100%. నేనేమంటున్నా అంటే ఇప్పుడు నా ఒక్కటి సంతోషం కాదు కదా, నా వెనకాల ఉన్నటువంటి సిరిపల్లి రమేష్ అని మా వీసీకే కార్యకర్త, ఆయన సంతోషం. మీకు లేదా? తెలంగాణ శ్యామ్ కానీ, తెలంగాణ వీసీకే పార్టీ కానీ ఎవరి తరపున కొట్లాడుతుంది? గత 15-14 సంవత్సరాల నుంచి ఎవరి తరపున కొట్లాడుతుంది? మీకు తెలుసో తెలీదు. ఇప్పుడు మీరు ఇంత మంచిగా నాన్ లోకల్ అని చెప్తా ఉన్నారు కదా, మరి ఇది నాన్ లోకల్ పార్టీ కదా, అంటే తెలంగాణకు సంబంధించిన పార్టీ కాదు కదా. ఒక్క రాష్ట్రం దాటితే తమిళనాడు బ్రదర్, ఉత్తరప్రదేశ్ లో ఈ గుజరాత్ పార్టీ ఎన్ని రాష్ట్రాలు దాటితే? ఆంధ్రప్రదేశ్ ఉన్నది కదా, 15 నాన్ లోకల్ అంటున్నాం కదా మనం. ఇప్పుడు మనం ఏమంటున్నాం? తెలుగు తమిళనాడు, నేను ఒకటే చెప్తున్నా మీ ఛానల్ వేదికగా, తమిళనాడు అయినా, ఆంధ్రప్రదేశ్ అయినా, కేరళ వాళ్ళైనా, కర్ణాటక వాళ్ళైనా, తెలంగాణ వాళ్ళైనా వీళ్ళు మాత్రమే నాకు ఓటేయండి. ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ ప్రజలు నాకు ఓటేయకండి. మీకు దండం పెడితే ఓటేయకండి. నాకు మీ కాళ్ళు పట్టుకుని నాకు ఓటేయకండి. మీరు నాకు ఓటేయకండి. ఎందుకు ఇంత బలంగా? ఒక ఆయన ఎమ్మెల్యే ఉంటాడు ఆ బీజేపీలో, ఏమంటాడు? తురుకోళ్ళు ఓట్లే నాకు ఏకని అంటాడు. తెలంగాణ ముస్లిమ్స్ అయినా, తెలంగాణ హిందువులైనా, మన బీసీలో ఓట్లేరు, రెడ్డిలు కూడా ఓట్లేరు అని ఆయన నాకు ఆయన ఎవరో తెలియదు బ్రదర్. ఆయన ప్రచారం ఆయన చేసుకో, మా సమాధానం ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. ఓకేనా? నేనేమంటున్నా, మా బీసీ అన్నలు, మా ఎస్టీ అన్నలు, మా ఎస్సీ అన్నలు
మహిళలు కానీ లేకపోతే వాళ్ళు మైనార్టీలు ఎవరైనా సరే నాది తెలంగాణ అనుకునే అటువంటి గుజరాతీ వాడు కూడా నాకు ఓటేయచ్చు. నేను లేదు గుజరాత్ తోడు సంఖ్య నాకు తన తెలంగాణ నాకు ఓటేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మూడు ప్రధాన అర్థమైంది ఇప్పుడు మూడు ప్రధాన పార్టీలు అంటే కాదన్నా నేను చెప్పేది మూడు ప్రధాన పార్టీలు అంటే ఒక 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఉన్నది, ఇప్పుడు స్టేట్ కాంగ్రెస్ కాంగ్రెస్ ఉన్నది, ఇక బీజేపీ అంటే ఎప్పటి నుంచి. ఇప్పుడు ఇవేంటంటే విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడతాయి, వాళ్ళ ప్రచారం గట్టిగా చేసుకుంటాయి, ఓటర్లను ప్రభావితం చేసే వాళ్ళకు ఉన్నది, వాళ్ళకు క్యాడర్ ఉన్నది, వాళ్ళ ప్రచారం చేసుకునే అంత వాళ్ళకు ఉన్నది. మీ దగ్గర ఏం బలం ఉన్నదని అంటే మీరు అంత కాన్ఫిడెంట్ గా చెప్తా ఉన్నారు. అద్భుతమైనటువంటి ప్రశ్న. నా దగ్గర తెలంగాణ 4 కోట్ల ప్రజలు, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అణగారిన ప్రజలు ఉన్నారు, అభివృద్ధికి నోచుకున్నటువంటి ప్రజలు ఉన్నారు. ఒక్క డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్ లేదు అక్కడ. నేను పోయి చూసి వచ్చిన జూబ్లీహిల్స్ లో పోయి తిరిగి వచ్చిన, మీకు చెప్తా, వీడియోలు ఫోటోలు అన్ని కూడా బయట పెడతా. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఒక మైనర్ బాలుని అత్యంత కిరాతకంగా 3rd డిగ్రీ చేసి ఇచ్చేస్తే మీరు అక్కడ ఉన్నారు కాదు కదా, ప్రెస్ క్లబ్ లో మీటింగ్ పెట్టినాం కదా. కాబట్టి అక్కడ చాలా మంది గుండాయిజం. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నేను ప్రచారం చేయట్లేదు, బీజేపీనే ప్రచారం చేస్తుంది. నవీన్ యాదవ్ చాలా రకాల ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. ఆయన గూండా అని, భూ కబ్జాలు చేశాడని, రౌడీ షీటర్ అని, చాలా రకాల కేసులు ఉన్నాయని ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. బీజేపీ ఆయన మీద 100 ఇప్పుడు ఎవరో క్యాండిడేట్ ప్రకటించాలి, మరి 2-3 పేర్లు చెప్తా ఉన్నారు. ఇక బీఆర్ఎస్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి మేమేమంటున్నాం అంటే తెలంగాణ ప్రజల తరఫున తెలంగాణ శ్యామ్ నిలబడుతున్నాడు. మార్వాడి, గుజరాతీ, రాజస్థాన్ల ఆధిపత్యం తెలంగాణ పైన ఎక్కువ అయిపోయింది. వాళ్ళ ఖర్చుల ముంగట, వాళ్ళ ప్రచారాల ముంగట మీరు నిలబడతారా? నాకు ఓటర్స్ ఉన్నారు బ్రదర్. తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజలు జూబ్లీహిల్స్ ఎందుకు నమ్మరు? జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి ప్రజలందరూ నాయనకాలు ఉన్నారు కదా. మీరు పైసలు ఇస్తే తీసుకుంటాను, ఒకరు నిజంగా వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయి అంటారు కదా, పైసలు ఇవ్వడం నేరం. ఒకరు అలా ఇస్తే కనుక ప్రజలారా తీసుకోండి, ఓటు మాత్రం నాకేయండి, ఓటు మాత్రం నాకేయండి, మీకు చేతులు ఎత్తి దండం పెడతా ఉన్నాను. మీ తరపున అసెంబ్లీలో గల వినిపించేటోడు ఒక్కడైనా ఉన్నాడు? ఎమ్మెల్యే లేడు కదా. ఒక ఏం చెప్తాడు ప్రెస్ మీట్ పెట్టి, ఎస్ మేము మార్వాడిలో అండగా ఉంటా ఉంటాడు. ఆయన పేరేం పేరు, మైనంపల్లి హనుమంత. వాళ్ళకి అండగా ఉండాలను. తెలంగాణ ప్రజలు ఉత్తరాది వచ్చి దాడి చేస్తూ ఉంటే, కులం పేరుతో తిడుతూ ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారాలను కొల్లగొడతా ఉంటే ఎవరికి అండగా నిలబడాలి? మీరు కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాలి తెలంగాణ ప్రజలు. బీఆర్ఎస్లో స్టాండ్ ఇంతవరకు చెప్పలే మార్వాడి గోబ్యాక్ ఉద్యమం మీద. కేటీఆర్ చెప్పినట్టున్నాడు కదా, ఎవరెక్కడైనా బతకొచ్చా, ఎవరైనా ఎక్కడైనా బతకొచ్చు అనుకుంటే మాకు బతుకు లేకుండా చేయొచ్చా? ఇక బీజేపీ పార్టీ అయితే కంప్లీట్గా వాళ్ళ సంఖ్యను ఏకంగా వాళ్ళని ఏమంటారు ఆలింగనం చేసుకున్నది. మార్వాడి, గుజరాతీ డబ్బుల కోసమా? కాబట్టి మేమంటున్నాం తెలంగాణ వర్తక వ్యాపార చట్టం తేవాలి. 80% ఉద్యోగ ఉపాధి అవకాశాలు నార్తోడైనా ఇంకెవరైనా సరే ఇక్కడ కంపెనీ పెట్టుకుంటే వాళ్ళ పరిశ్రమలో మా బిడ్డలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. అప్పుడే కదా నిరుద్యోగ రూపాయలు అందరికి గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి బ్రదర్. ఒక పోస్ట్ ఉంటుంది, నేను చెప్తా, ఒక ఎస్సీ పోస్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం 3 ఎస్సీలో అనుకుందాం, మనం 3 బీసీలో అనుకుందాం. ఓ బీసీ పోస్ట్, ఎస్సీ పోస్ట్, ఎంతమంది పోటీ పడతారు బ్రదర్ దానికి? చాలా మంది పోటీ. మరి ప్రైవేట్ రంగంలో మనం కల్పించాలి కదా, మన భూమి వాడుకుంటారు కదా, మన నీళ్లు వాడుకుంటారు కదా, మరి మనకి ఇవ్వాలి కదా. ఇది మా లైన్. కరెక్టే. మీరు అంటే ఇక్కడున్న అస్తిత్వం గురించి అంతే కదా, గురించి కానీ నవీన్ యాదవ్ గెలిచి ఏం చేస్తాడు? నవీన్ యాదవ్ గెలిచి ఏం చేస్తాడు? ఆయన ఎందుకు గెలిపించాలి? ఇంకా కాంగ్రెస్ సారీ బీఆర్ఎస్ మాగంటి గోపినాథ్ గారి మిస్సెస్ ఏం చేస్తుంది? ఆమె నాలాగా పీడిత అంటే అణగారినటువంటి వర్గాల నుంచి వచ్చిందా? ఏం చేస్తుంది? ఇప్పుడు అంటరానుడి కష్టాలు అంటరానుడికి తెలుస్తాయి, బీసీ కష్టాలు బీసీలకు తెలుస్తాయి, ఎస్సీల కష్టాలు ఎస్సీలకు తెలుస్తాయి, ఎస్టీల కష్టాలు ఎస్టీలకు తెలుస్తాయి. వీళ్ళు ఎక్కడ బుగ్గ కార్లలో ఏసీ రూములలో వండుకునేటోళ్ళకు ఈ ఎండకు ఏండి వానకు తడిచి మట్టిలో పుట్టినటువంటి మాలంటలో కదా కష్టాలు తెలిసేది. వీళ్ళకేం తెలుస్తాయి? బస్సులో మేము తెలంగాణ శాతం బస్సులో పెరుగుతాడు, వీళ్ళు బంగ్లాలలో పెరుగుతారు. సో అదే మిమ్మల్ని గెలిపిస్తుంది అంటారు. అరే కష్టాలు నాకు తెలుసు కదా, మీ తరపున అంటే మీ మాటలు ఆ జనాలు రిసీవ్ చేసుకోవాలి. అక్కడ నియోజకవర్గం నేనైతే అబద్ధం చెప్పలే కదా తమ్ముడు, నేనైతే స్కాములు చేసినోడు కాదు, నేనైతే భూములు కబ్జాలు చేసినోడు కాదు, నేనైతే రౌడీ షీటర్ను కాదు, నేను ఎవరిని బెదిరించినోడు కాదు. ఓకేనా? నా వెనకాల ఈ బీఆర్ఎస్ పార్టీనో కాంగ్రెస్ పార్టీనో బీజేపీ పార్టీనో లేదు. నా వెనకాల ఏమంటారు తెలంగాణ వాదులు ఉన్నారు, నా వెనకాల తెలంగాణ ప్రజలు ఉన్నారు. మా వీసీకే పార్టీ తెలంగాణ దక్షిణాది హక్కుల కోసం కొట్లాడేటువంటి పార్టీ. మాకు 2 ఎంపీలు ఉన్నారు తమ్ముడు. తమిళనాడులో మాకు 2 ఎంపీలు 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక్కడ లేదు కదా బలం, రాష్ట్రంలో బలం ఉన్నా అని అక్కడ వాళ్ళకి పనికి వస్తుంది. బీజేపీ వాళ్ళు వచ్చి మీకోసం ప్రచారం చేస్తారు. బీజేపీ ఎంపీలు ఎంతమంది ఉన్నారు తమ్ముడు తెలంగాణలో? 8 మంది ఉన్నారు. 8 మంది ఉన్నారు, అంతే కదా? 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. నెక్స్ట్ జూబ్లీహిల్స్ నేనే మొదటి ఎమ్మెల్యే అవుతా మా వీసీకే నుంచి. మీరు ఆల్రెడీ సికింద్రాబాద్ నుంచి పోటీ చేసారు కదా, పోటీ చేసి ఎంపీగా ఎన్ని ఓట్ల మెజారిటీ వచ్చింది? నేను పైసలు కిషన్ రెడ్డి అయితే లక్షల కోట్ల రూపాయలు పంచాడు తమ్ముడు. 1 రూపాయి పంచకుండా నాకు ఎన్ని ఓట్లు రావాలో అన్ని ఓట్లు వచ్చినాయి. అంటే ఒకసారి చెప్పండి. వచ్చినాయి తమ్ముడు, ఎన్నో వచ్చినాయి. ఓడిపోయినా కదా, వాళ్ళకు టఫ్ ఫైట్ ఇచ్చినా కిషన్ రెడ్డి నేను పోటీ అనగానే భయపడ్డాడు. నరేంద్ర మోడీతో కుళ్ళు కుతంత్రాలు చేపించి
ఇలా చేసి కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కుమ్మకైపోయి కోట్ల రూపాయలు వంచారు. సరే ఓకే, అది వేరే విషయం. నేను అప్పుడు చెప్తాను మీకు వాస్తవాలు కాబట్టి మా అమ్మమ్మ చనిపోయింది. నేను ఎలక్షన్లో అప్పుడు సరిగ్గా సీరియస్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోయినా, ప్రజల దగ్గరికి చేరాల్సినటువంటి రీతిలో చేరలేకపోయినా. కాబట్టి ఇప్పుడు గడప గడపకు మా కరపత్రం వస్తుంది. మేము ఏమైతే ప్రజలకు హామీలు ఇస్తా ఉన్నామో వాటన్నిటిని తూచేస్తాం. అంటే మేము మేనిఫెస్టో ఏం చేస్తాం ఏంటంటే మా పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయించి తయారు చేస్తున్నాం కరపత్రం. మీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో మీ తరపున ఇక్కడ వచ్చి ప్రచారం చేస్తారా? మా సారే వస్తారా? మా సారే వస్తున్నాడు. ఎంపీలు కానీ అక్కడ సంబంధించిన నలుగురు ఎమ్మెల్యేలు 2 ఎంపీలు నా ప్రచారానికి రాబోతున్నారు. మీకు చూపిస్తా, గతంలో వచ్చిన దాఖలాలు ఉన్నాయా లేవా? చూసారా లేదా? తిరుమల గారు వచ్చారు కదా, నరేంద్ర మోడీ వస్తాడా రమ్మను. ఎవరి తరపున? బీజేపీ వాళ్ళ తరపున వచ్చి ప్రచారం చేస్తారు. రాహుల్ గాంధీ వచ్చి కాంగ్రెస్ పార్టీని ప్రచారం చేయమను. కేసీఆర్ ని ఫామ్ హౌస్ వచ్చి బీఆర్ఎస్ నరేంద్ర మోడీ వాళ్ళు వస్తే మీకు ఇక్కడ నరేంద్ర మోడీని తీసుకొచ్చుకున్నా, నరేంద్ర మోడీ ట్రంప్ తోలుకొచ్చుకున్నా సరే తెలంగాణ శామ్లో ఇవ్వడం. మీకు గెలిచినాక నేనే తమ్ముడు 14వ తారీఖు ప్రమాణం చేసేది నేనే. నెక్స్ట్ మంత్ అంటే కన్ఫర్మ్ చేసుకుంటారు మీరే? నేను చెప్తున్నా కదా, 14వ తారీఖు ప్రమాణం చేసేది నేనే అసెంబ్లీలో. తెలంగాణ కార్యాచరణ అంటే ఈ రోజు ప్రకటించారు కదా, ఈ రోజు నుంచి మీరు తీసుకునే సర్టిఫికేట్ కాపీ తీసుకుందాం. ఇప్పుడే వచ్చిన సంబంధించి నన్ను తమిళనాడు ఏదేదో అన్నారు కదా, సర్టిఫికేట్ కాపీ తీసుకుందాం. ఇప్పుడే వచ్చిన. ఈ రోజే కదా తమ్ముడు గెలిచిన తర్వాత మన ఛానల్ కి మొదటి ఎప్పుడు నామినేషన్లు ఎప్పుడు ఉండబోతున్నాయి చెప్తా. కార్యాచరణ ఉంటది. కాబట్టి తెలంగాణ ప్రజలారా, తెలంగాణ ఉన్నటువంటి సబ్బండ కులాల ప్రజలారా నాకు అండగా నిలబడండి. జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి ముఖ్యంగా జూబ్లీహిల్స్ ప్రజలారా, వాళ్ళు ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, ఆంధ్ర అన్నలు కావచ్చు, వాళ్ళు క్రైస్తవులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, 30 పార్టీలు మారినటువంటి ఆయన పేరేం పేరు కాంగ్రెస్ పార్టీ. ఒక విలువలు లేనటువంటి రాజకీయ నాయకులు మీకు కావాలా? మీ తరపున ఈ నేల మీద పుట్టినటువంటి వ్యక్తిగా, మీ బస్తీలో ఉన్నటువంటి ప్రజల కష్టాలు తెలిసినటువంటి వ్యక్తిగా మీ ముందుకు నేను జూబ్లీహిల్స్ అభ్యర్థిగా వీసీకే పార్టీ నుంచి వస్తా ఉన్నాను. దయచేసి మన ఈ ప్రజా గొంతుక వాయిస్ ఛానల్ వేదికగా ప్రజా వాయిస్ ఛానల్ వేదికగా నన్ను ఆదరించండి. దయచేసి మీకు సేవ చేసుకునేటువంటి భాగ్యాన్ని కల్పిస్తారని మనస్ఫూర్తిగా మాకున్నటువంటి సమాచారం ఏంటంటే, చెప్పండి బ్రదర్, బీజేపీ తరపు నుంచి అక్కడ మాధవిలత పోటీలో ఉండబోతా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే గతంలో మీరు ఇద్దరు ఎన్కౌంటర్లు చేసుకున్నటువంటి సందర్భం ఉన్నది. ఆమె మిమ్మల్ని ఇచ్చిన సందర్భం ఉన్నది, మీరు ఆమెకు కౌంటర్ ఇచ్చిన సందర్భం ఉన్నది. సో మళ్ళీ మీ ఇద్దరికి అంటే ఒకవేళ బీజేపీ నిజంగా అక్కడ మాధవిలతకి ఇట్లా ఒక టికెట్ కేటాయిస్తే ఫైట్ ఎట్లా ఉండబోతా ఉన్నది? మీరు ఎలాంటి విమర్శలు? ఇప్పుడు మాధవిలత నా స్థాయి కాదా, అది నేను విలువలు ఉన్నోడిని, కష్టాలు తెలిసినోడిని, ఓకేనా. అడవులలో పుట్టి అణగారినటువంటి వర్గాల కోసం నిరంతరం పనిచేసినటువంటి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని. మాధవిలత ఎక్కడ? ఆమె ఇక్కడ తెలంగాణ ఆమె నేర్చుకుంటుంది. ఆమె భలే దొరుకుతారయ్యా మీ మీడియా వాళ్ళు బాయ్ అని అంటారు. వీరంచి హాస్పిటల్లో కోట్ల రూపాయలు సంపాదించుకున్నా. ప్రజల కష్టాలు ఏం తెలుసా? అసలు నా స్థాయి కాదు బ్రదర్, పోటీ కాదు మీకు. పోటీ కాదు, నాకు నరేంద్ర మోడీ పోటీ కాదు, నాకు నరేంద్ర మోడీ పోటీ కాదు. నేను సవాల్ చేస్తున్నా. నైతిక విలువలు ఉన్నటువంటి వ్యక్తి తెలంగాణ. దోపిడీ చేసినటువంటి వ్యక్తి కాదు. హాస్పిటల్ పెట్టుకొని పేద ప్రజల్ని ఫీజుల పేరుతో లక్షల రూపాయలు వేధించి వాళ్ళని చంపినటువంటి వ్యక్తి కాదు తెలంగాణ శ్యామ్. మతం పేరుతోని వీడు ఏంటాడు, వీడు క్రిస్టియన్, వీడు ముస్లిం మనిషిని హిందూగా, ముస్లింగా, క్రిస్టియన్గా చూస్తాడు కాదు తెలంగాణ శ్యామ్. తెలంగాణలో పుట్టినటువంటి ఏ బిడ్డ అయినా సరే నా బిడ్డ, మా అన్న, మా అక్క, మా చెల్లె అనేటువంటి భావించేటువంటి వ్యక్తి. నిజంగా మాధవిలత ఈ నేల మీద ప్రేమ ఉంటే కనుక జై తెలంగాణను అమరవీరుల స్తూపం దగ్గరికి రా, అమరవీరులతో ఒక ఆటనో పాటనో మా విమలకళ గోషి గొంగడేసుకొని ఆడు, అమరవీరులను స్మరించు, ఈ నేల మీద ప్రేమ పెంచుకో, కొన్ని గొయ్యి సమ్మక్క సారక్క జాతకరుగా నిలువెత్తు బంగారం దూకించుకో, కళ్ళు సాకబోయి ఇక్కడ ఉన్నటువంటి కల్చర్ని గౌరవించు. తెలంగాణ బిడ్డలకు మీ మార్వాడి జనతా పార్టీ ఉంది కదా, మీ మార్వాడి జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ పోయి మార్వాడి కంపెనీలలో తెలంగాణ బిడ్డలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించండి అని మేము కొట్లాడుతున్నటువంటి ఏదైతే మార్వాడి గోబ్యాక్ ఉద్యమం ఉందో మాతో భాగస్వామ్యం కండి. అప్పుడు నువ్వు నాకు పోటీ అవుతావు. నువ్వు నాకు పోటీ అవుతావు. నువ్వు గుజరాత్ మాధవి లత ఆమె, మార్వాడి లత ఆమె, మార్వాడి లత, గుజరాతీ లత, తెలంగాణ లత ఎట్లయితే కావుగా నాకు పోటీ. నరేంద్ర మోడీని రమ్మను. నరేంద్ర మోడీ, జేపీ నడ్డా, అమిత్ షా వాళ్ళు సరిపోకపోతే తెలంగాణలో వాళ్ళ సంకనాకేటువంటి బండి సంజయ్, కిషన్ రెడ్డి, ధర్మపురి అరవింద్ ఉన్నాడు కదా తమ్ముడు పిచ్చోడు, ధర్మపురి అరవింద్ బీసీ రిజర్వేషన్ పిటిషన్ చేయించింది ఎవరు అనుకున్నావు? ధర్మపురి అరవింద్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ తెలుసా? ఇప్పుడు హైకోర్టు స్టే ఇచ్చింది కదా, సంబరం అవుతుంది. వాళ్ళు సంకలు కుదుకుంటారు. అబ్బా బీసీలకు 42% రిజర్వేషన్ మీద హైకోర్టు స్టే ఇచ్చిందని. ఇలా కుట్రను కుదిందో అన్ని చెప్తా బ్రదర్. ఇప్పుడే కదా యుద్ధం స్టార్ట్ అయింది. అప్పుడే మీరు ఒక సింప్లిసిటీ సామాన్య వ్యక్తి. నేను సామాన్యుడు కాదు, మేము చెప్తాను. మీరు డైరెక్ట్ డబ్బులు కాదు,
బుగ్గ కారు, బంగారము, డబ్బులు, అంగు, రావుడి, అయినా 500కు మనుషులందరినీ గుజరాత్ వాళ్ళని పిలిపించుకొని వెనకాల ర్యాలీ తీపిస్తే ఇది అప్పుడే పెద్ద వ్యక్తి అంటే నాకు 30 సంవత్సరాలు ఉన్నాయి. ఆయనకి నవీన్ యాదవ్కి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? ఇంచుమించు మీ వయసు ఉంటుంది. వయసులో పెద్ద అంటే దాంట్లో పెద్ద అంటారా, దేంట్లో పెద్ద అంటున్నారు? నేనేమంటున్నా అంటే మీరు ఒక సింపుల్ బ్యాక్గ్రౌండ్ మీద, అంటే ఇంటి దగ్గర వాతావరణం, పల్లె మర్డర్ చేసినటువంటి బ్యాక్గ్రౌండ్ కాదు. మీరు ఫైట్ చేసేదంతా పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఎంపీలు, లేకపోతే వాళ్ళు మీ మీద కేసులు పెట్టడం కానీ మిమ్మల్ని భయం మీకు ఎప్పటికీ లేదా? ఇప్పుడు ఈ క్షణం ఈ నేల కోసం, ఈ క్షణం ఈ నేల కోసం నరేంద్ర మోడీ లేదా బాబు నువ్వు గుజరాత్ బానిస కావాలి నేను చంపేస్తాను, నరేంద్ర మోడీ చంపేస్తాను, ఇక్కడే చచ్చిపోతాను, ఇక్కడ ఈ నెల కోసం చచ్చిపోతాను, నరేంద్ర మోడీ చంపేస్తా అంటే ఏదైనా మాట్లాడతారు ఓపెన్ గా. అంటే లీడర్ మీద మీరు మాట్లాడుతూ ఉంటారు కదా, మీకు కేసులు కానీ ఈ అరెస్ట్ అవ్వడం 13 కేసులు పెట్టుకున్నాను నేను తట్టుకున్నా, 13 కాదు 1300 పెట్టుకున్నా నేను తట్టుకుంటా. నేనేమంటున్నా అసలు ప్రజలే నిజాయితీ, నీతి, ధర్మం, రాజ్యాంగం. మీరు ఒకవేళ వస్తారా అంటే ఇప్పుడు మొన్న నన్ను అరెస్ట్ చేశారు అక్రమంగా 3 గంటల రాత్రి, నన్ను అర్ధరాత్రి మార్వాడి గుజరాత్ వాళ్ళు అందరు కలిసి దుర్మార్గుడైనటువంటి అమిత్ షా పార్లమెంట్ లో అంబేద్కర్ అవమానించాడు కదా, ఆ దుర్మార్గుడైన అమిత్ షాకి ఫోన్ చేస్తే తెలంగాణ శామ ఎత్తుకొని పోండి అన్నారు. మా అమ్మని ఇబ్బంది పెట్టిరు, మా శైలాన్ని ఇబ్బంది పెట్టిరు, నా మీద అక్రమంగా కేసులు పెట్టారు, మా ఇంటి పృథ్వీరాజన్ అరెస్ట్ చేసిరు, పిడమర్తిరావు అరెస్ట్ చేసిరు, డాక్టర్ జిలకర్ సింగ్ అరెస్ట్ చేసిరు, చాలా మంది మార్వాడి గోబ్యాక్ ఉద్యమంలో గోరెట్ రమేష్ గారిని అరెస్ట్ చేసిరు, పాట పాడేటువంటి రాష్ట్రాలు ఎంత చేసిర్రు. ఇది తెలంగాణ రాష్ట్రమా మార్వాడి రాష్ట్రమా అనేటువంటి తెలియనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. కాబట్టి మనం గట్టిగా మాట్లాడుతున్నాం, నిజాన్ని ప్రజలకు చెప్తా ఉన్నాం, వాళ్ళు మింగుడు పడట్లే. ఎవరు పెద్దోళ్ళు బ్రదర్ నాకు అర్థం కాక అడుగుతా. అంటే బీజేపీ ఆర్థికంగా ఉన్నారు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ బ్రదర్, మా దగ్గర నీతి నిజాయితీ ఉన్నది, నైతిక విలువలు ఉన్నాయి మా దగ్గర. ఆ బండి సంజయ్ అన్నాడు గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఏమన్నాడు, తెలంగాణ ప్రజలకు కేసీఆర్ 4 కోట్ల మందికి జీతగాడు అన్నాడు. అవునా కదా, అన్నాడా లేదా? పాముదలు పడుకున్నాం. మరి 140 కోట్ల మందికి నరేంద్ర మోడీ పెద్ద జీతగాడు కాదా? అవునా కదా? అంటే వాళ్ళకే చెప్తున్నాం కదా, వాళ్ళ జీతగాలను వీళ్ళు కూడా జీతగాలు. ఆ జీతగాలం నేనెందుకు భయపడతా? నీకు నాకు జీతగాలు ఎవరు? ప్రజాప్రతినిధులు, ప్రజాసేవకులు, మన పన్నులతో జీతం తీసుకునేటువంటి నాయకులు వీళ్ళు. వాళ్ళకి మనం భయపడితే ఎక్కడ నాకు అర్థం కాదు. వాళ్ళు తిరిగే కారు, పోసుకునే పెట్రోలు, ఇచ్చినటువంటి గన్మేను, దాంట్లో నుంచి వచ్చే బుల్లెట్కున్నటువంటి పైసలు కూడా మనయే. కాబట్టి నేను ప్రజలకు జీతగాన్ని అవుతా, నన్ను గెలిపియండి అంటున్నాను. తెలంగాణ శామన్నతో పాటు వీసీకే పార్టీకి సంబంధించిన ఒక మెంబర్ ఉన్నాడు, అన్నను అడుగుదాం. మరి ఎట్లా ఉండబోతుంది వాళ్ళ ప్రచారం, ఎట్లా వాళ్ళ కార్యాచరణ ఇవాళ నుంచి ఉండబోతుంది అనేది అన్న మాటల్లో ఒకసారి అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే. కొద్దిసేపటి క్రితమే వీసీకే పార్టీ తెలంగాణ శామను అక్కడ అభ్యర్థిగా ప్రకటించింది. సో ఎట్లుంది అన్న, మీకు ఎట్లుంది యాజ్ ఎ మెంబర్గా, వీసీకే పార్టీ ఒక సభ్యులుగా మీకు ఎట్లుంది? అన్న మన వీసీకే పార్టీ తరఫు నుంచి అన్ననే పెట్టాలని ఒక ప్రతిపాదన జరిగింది. 2-3 రోజుల క్రితమే. అన్ననే మెయిన్ క్యాండిడేట్ కాబట్టి అన్ననే ప్రజలకు దగ్గరగా, హృదయానికి దగ్గరగా ఉన్నట్టు అందరూ చర్చించుకొని అన్న డాక్టర్ జిలకర సింగ్ అనౌన్స్ చేయడం జరిగింది. పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు విడుదల చేయడం జరిగింది. ఇది ఏందనంటే మనం బరిలో ఉన్నామని తెలిసి మనం రాత్రి ప్రశాంత్ కిషోర్ ఆయన అంటాడు కదా, పవన్ కళ్యాణ్కు వాళ్ళకు వీళ్ళకు ఎన్నికల సర్వే ఎట్లున్నది, ఎట్లా చేయాలి, పైసలు ఎట్లా ఖర్చు పెట్టాలి అని చెప్తాడు కదా ఆయనకు ఫోన్ చేసిన నేను. ఫోన్ చేస్తే తెలంగాణ శామం 30 నుంచి 35 వేల ఓట్లతోటి మెజార్టీతో గెలుతాడని చెప్పిండు. ఎవరు? ప్రశాంత్ కిషోరే చెప్పిండు నాకు. నేను ఫోన్ చెప్తే నేనేమన్నా అంటే, సరే అంత మెజార్టీ అయినా మంచిదే, 10-15 వేలు అయినా మనం గెలిచినట్టే అంటే. సార్ మరి ఇంకోటి అడిగిన, ఆ 30 నుంచి 35 వేలు కాకపోయినా కూడా మనకు ఒక 15 వేలు 20 వేలు వచ్చినా మంచిదే అన్న. మరి ఈ బీజేపీ పార్టీ అభ్యర్థిని ఎందుకు ప్రకటిస్తలేదు ఇంకా అని అంటే, తెలంగాణ శామ వచ్చినాక ఇక మాధవీలత ఎక్కడిది, నరేంద్ర మోడీ ఎక్కడిది, గయాపే వాళ్ళు అసలు వాళ్ళ పార్టీ అభ్యర్థిని పెట్టదలుచుకుంటలేరు వాళ్ళు అని అంటాడు. అంటే సరే మనం అంటే స్ట్రెంత్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నది అనేది అర్థమైపోయింది. ఇప్పుడు తెలంగాణ శామను ప్రకటించిన తర్వాత ఇక అక్కడ బీజేపీ వాళ్ళు అభ్యర్థిని వెటర్ అని అంటారు. వెటర్ వాళ్ళు నరేంద్ర మోడీ వచ్చి ప్రచారం చేసినా కూడా గెలవడు, ఆయన అభ్యర్థి గెలవడు. మిమ్మల్ని చూసా, అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిని చూసా, బీఆర్ఎస్ అభ్యర్థిని చూసా, తెలంగాణ శామన్న మురికి వాడల నుంచి, ఆయన కింది స్థాయి నుంచి, ఆయన కింది విలువల నుంచి వచ్చిండు కాబట్టి అక్కడ ఉండే ప్రజలు ఎవరికి న్యాయం చేస్తారు? ఈ మార్వాడి జనతా పార్టీ
ఎవరి సంఖ్య నాకుతుందని జూబ్లీహిల్స్ ప్రజలు అందరూ తెలుసుకున్నారన్న, తెలుసుకున్నారు. ఎవరికి ఓటేయాలి వాళ్ళకి తెలుసు ఖచ్చితంగా. అసలు ఆ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి తెలంగాణ శామ అంటే ఎవరైనా తెలుసా? ఫస్ట్ భలే ఉన్న బొచ్చడు గ్రూపులు ఉన్నాయి, మమ్మల్ని యాడ్ చేస్తారు వాళ్ళు. పర్సనల్ గా మా నెంబర్లు తీసుకుని యాడ్ చేసుకుంటారు వాళ్ళే. సంబరాలు చేసుకుంటారు, సంబరాలు వాళ్ళకి పండుగ అవుతుంది ఇప్పుడు. అరే మనోడు వచ్చిండ్రా పోయి స్వాగతించుకోవాలని. ఇప్పుడు అన్న ఫోన్ కాకుండా నా ఫోన్ కి 40 మిస్డ్ కాల్ వచ్చినాయి. లేపలే మీరు వచ్చారు కాబట్టి ప్రశాంత్ అన్న అని ఆయన చేసిండు. అదే ప్రశాంత్ కిషోర్ లేపలే. మీకంటే ఇప్పుడు మీతో మాట్లాడాలి కదా, మీతో మాట్లాడిన తర్వాత ఆయనతో మాట్లాడతా. అంటే గెలుపు ఖాయం మీది, గెలుపు అయిపోయింది అన్న. 30,000 లేకపోతే 15,000 అనేది ఇంకా. ఇప్పుడు అన్న మీకు ఒకటి అన్న, తెలంగాణ శామ అన్న చెప్పిన విషయం ఏంది, ఒక క్యాండిడేట్ ఆయన ఏం చేసిండో, గతంలో ఏం చేసిండో పార్టీ టికెట్ ఇచ్చింది. తెలంగాణ శామన్న ఉంటుండని తెలిసి మన మార్వాడి జనతా పార్టీ టికెట్ కన్ఫర్మ్ చేస్తలేదు. ఎందుకు కన్ఫర్మ్ చేస్తలేదు అంటే మాకు పోటీ లేదుగా, గెలిచిపోయాడు వాడు అంతే. ఇక వేరే ముచ్చట ఏం లేదు. విజయోత్సవ సంబరాలు చేసుకుంటామన్నా మనం కాళ్ళు నడకనే. సో ఇది వీసీకే పార్టీకి సంబంధించిన మెంబర్ చెప్తా ఉన్నారు ఏంటంటే, సో తెలంగాణ శామను ప్రకటించిన తర్వాత వీసీకే జూబ్లీహిల్స్ బరిలో ఉంచిన తర్వాత బీజేపీ పార్టీ అనేది అభ్యర్థిని పెట్టడం అనేది కష్టం. స్వయంగా నరేంద్ర మోడీ కానీ బీజేపీకి ఎవరైతే ఎంపీలు ఉన్నారో, పెద్ద పెద్ద మినిస్టర్లు ఉన్నారో, కేంద్ర మంత్రులు ఉన్నారో వాళ్ళందరూ వచ్చి ప్రచారం చేసినా కూడా ఇక్కడ తెలంగాణ శామ గెలవడం అనేది ఖాయమైపోయింది. దాదాపు 35,000 లేదంటే 15,000 మెజారిటీ వచ్చే అవకాశం ఉన్నదని చెప్పేసి వాళ్ళ మెంబర్ అయితే చెప్తా ఉన్నారు. కానీ అది ఎంతవరకు సాధ్యమవుతుంది? ఆ ప్రశాంత్ కిషోర్ అనేటటువంటి ఒక పొలిటికల్ ఎనాలిసిస్ చేసేటువంటి వ్యక్తి కూడా ఆయనకు ఫోన్ చేసి చెప్పిండట. మరి అది ఎంతవరకు నిజమవుతుంది అబద్ధమవుతుంది అనేది మనం November 14 రోజైతే మనకు తెలుస్తుంది. ఎందుకంటే అప్పుడే రిజల్ట్ రాబోతూ ఉన్నది కాబట్టి. సో అప్పుడు చూద్దాం ఇదంతా వరకు ఎంతవరకు వాస్తవం కాదనేది.